తెలంగాణలో పలు జిల్లాల గ్రంథాలయ సంస్థలకు చైర్మన్ల నియామకం ఉత్తర్వులు జారీ చేసిన రాష్ట్ర ప్రభుత్వం. కరీంనగర్ జిల్లా సత్తు మల్లయ్య, రంగారెడ్డి జిల్లా ఎలుగంటి మధుసూదన్ రెడ్డి, నిర్మల్ సయ్యద్ అర్జుమంద్ అలీ, సిరిసిల్ల నాగుల సత్యనారాయణ గౌడ్, వనపర్తి జి గోవర్ధన్, సంగారెడ్డి గొల్ల అంజయ్య, కామారెడ్డి మద్ది చంద్రకాంత్ రెడ్డి, మెదక్ సుహాసిని రెడ్డి, నారాయణపేట వరాల విజయ్ కుమార్, నాగర్ కర్నూల్ జి రాజేందర్, వికారాబాద్ షేరి రాజేష్ రెడ్డి, మహబూబ్ నగర్ మల్లు నరసింహారెడ్డి, జోగులాంబ గద్వాల నీలి శ్రీనివాసులు. తెలంగాణలో రుణమాఫీ పేరుతో మోసం. అధికారంలోకి వచ్చి 10 నెలలవుతున్నా రైతులకు రుణమాఫీ పూర్తి చేయలేదు. కాంగ్రెస్వి అబద్ధపు హామీలని విమర్శించిన మోదీ. పైసా రుణమాఫీ చేయని మోదీకి రైతులపై మాట్లాడే నైతిక హక్కు లేదన్న మంత్రి సీతక్క. రైతు చట్టాలతో 700 మంది మరణానికి కారణమయ్యారు. మహారాష్ట్రలో గెలిచేందుకే తమపై ఈ విష ప్రచారం. రుణమాఫీ గురించి కామెంట్ చేసిన మోదీపై మంత్రి సీతక్క ఫైర్. సాగునీటి సంక్షోభం, రుణమాఫీ ద్రోహం, రైతు భరోసా మోసం, కౌలు రైతుల కందని సాయం అంటూ కాంగ్రెస్ ప్రభుత్వంపై మండిపడ్డ కేటీఆర్. పండుగ వేళ వ్యవసాయాన్ని దండుగలా మార్చారంటూ ఆసక్తికర ట్వీట్. వాళ్ళ ఉద్యోగాలు పోయాయి, అందుకే మీకు ఉద్యోగాలు వస్తున్నాయి. సీఎం రేవంత్ రెడ్డి. కేసీఆర్, కేటీఆర్, హరీష్ రావులను ఉద్దేశించి సీఎం వ్యాఖ్య. ఇంజనీర్ల ఉద్యోగాలకు ఎంపికైన వారికి నియామక పత్రాల అందజేత కార్యక్రమంలో సీఎం రేవంత్ రెడ్డి. డిఎస్సి అభ్యర్థుల సర్టిఫికెట్స్ వెరిఫికేషన్ పూర్తి. 24,466 మంది హాజరు. ఈ నెల 9న నియామక పత్రాలు అందజేస్తామని సీఎం ప్రకటించిన నేపథ్యంలో అందుకనుగుణంగా ఏర్పాట్లు ముమ్మరం చేస్తున్న అధికారులు. దసరా పండుగకు దోస్తులతో చర్చించండి. కాంగ్రెస్ ప్రభుత్వంపై హరీష్ రావు ఆసక్తికర ట్వీట్. కాంగ్రెస్ ఇచ్చిన హామీల అమలు తీరుపై దసరా పండుగకు దోస్తులతో చర్చించండి అంటూ యువతకు పిలుపునిచ్చిన హరీష్ రావు. మీ ఫామ్ హౌస్ భూములు ఇవ్వండి, పేదలకు ఇండ్లు కట్టిద్దాం, ఇండ్లు కోల్పోయిన వారికి అండగా ఉందాం, సహకరించండి. 10,000 కోట్లు ఖర్చు చేయడానికి ప్రభుత్వం సిద్ధమన్న సీఎం రేవంత్ రెడ్డి. సోషల్ మీడియాతో అధికారం రాదు, చెర్లపల్లి జైలుకు వెళ్తారంటూ కేటీఆర్, హరీష్ రావుకు వార్నింగ్ ఇచ్చిన సీఎం. ప్రతి నియోజకవర్గంలో ఇంటిగ్రేటెడ్ స్కూల్స్ ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్తో కట్టాలని నిర్ణయం. దసరా కంటే ముందే భూమి పూజ చేస్తాం. వీటి నిర్మాణానికి ఈ ఏడాది 5,000 కోట్లు ఖర్చు చేస్తాం. సమీక్షా సమావేశంలో డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క వెల్లడి. 18 మంది సైబర్ నేరగాళ్ల అరెస్ట్. 5 లక్షల నగదు, బ్యాంకులో 1,65,00,000 సీజ్. వివిధ రాష్ట్రాలలో పోలీసుల స్పెషల్ ఆపరేషన్. దేశవ్యాప్తంగా 6 కోట్ల దోపిడీ. తెలంగాణలోనే 49 కేసుల్లో దోపిడీ చేసినట్లు గుర్తించిన పోలీసులు. పంజాబ్లో ప్రతిపక్ష అధికారపక్ష నేతల మధ్య వాగ్వాదం. ఆప్ నేతకు బుల్లెట్ గాయం. పోలీసుల వివరాల ప్రకారం అకాలీదళ్ నేత వర్దేవ్ సింగ్ ఓ పాఠశాల ఫైల్ విషయమై కార్యాలయానికి వెళితే అధికారులు ఫైల్ చూడడానికి నిరాకరించడంతో బయటికి వచ్చారు. దీంతో అక్కడే ఉన్న ఆప్ నేత మన్దీప్ సింగ్ తో వాగ్వాదం. ఊర్లో మద్యం అమ్మరాదని ఏకగ్రీవ తీర్మానం. అతిక్రమిస్తే 50,000 జరిమానా. కామారెడ్డి జిల్లా ఎల్లారెడ్డి మండలం అజామాబాద్ గ్రామస్తుల నిర్ణయం. పర్యాటకులకు శుభవార్త. సికింద్రాబాద్ టు గోవా కొత్త రైలు ప్రారంభం. జెండా ఊపి ప్రారంభించిన కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి. మా ఎమ్మెల్యే కనబడటం లేదంటూ పోలీసులకు స్థానికుల ఫిర్యాదు. గజ్వేల్ నియోజకవర్గ బాధలు చెప్పుకుందామంటే మా ఎమ్మెల్యే ఎక్కడున్నాడో తెలియడం లేదంటున్న గజ్వేల్ నియోజకవర్గ ప్రజలు.